వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ఈ సంక్రాంతికి అనగనగా ఒక రోజు సినిమాతో వస్తున్నాడు. తన గత చిత్రాల్లాగే ఈ సినిమాని ఒక్కడే ప్రమోట్ చేసుకుంటున్నాడు. సహజంగానే నవీన్ పొలిశెట్టి తన సినిమాల విషయంలో అతి చేస్తుంటాడనే ఇంప్రెషన్ అందరిలో కలుగుతుంటుంది. దీనికి కారణం తన సినిమాకు అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడు ఈ కొత్త చిత్రానికి అదే కంటిన్యూ చేస్తున్నాడు. జాతి రత్నాలు హిట్తో తెలుగు ఆడియన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. లాక్డౌన్లో ఆ సినిమా రిలీజ్ కావడం నవీన్ బ్యాడ్ లక్. అయితే అంత లాక్డౌన్లోనూ కలెక్షన్లు బాగా రావడం అతని గుడ్ లక్ అనుకోవాలి. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసి తెలుగు స్టేట్స్లోనే కాదు అమెరికాలోనూ ప్రమోట్ చేసుకున్నాడు. ఈ ప్రమోషన్ వల్లే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. డీసెంట్ హిట్గా నిలిచింది. ఇదంతా ఓకే కానీ ఈ ప్రాసెస్లోనే నవీన్ పొలిశెట్టి చాలా అతి చేస్తుంటాడని ఆయనతో వర్క్ చేసిన టీం మెంబర్స్ చెబుతుంటారు. తనకు ఒక్కడికే ఆ సినిమా మీద లవ్ ఉన్నట్లు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా యూనిట్ మెంబర్స్కి కాల్ చేసి సినిమా పనుల గురించి అడగటం, సినిమాని ఇంకా బెటర్ చేయాలని వేధించడం వంటివి చేస్తుంటాడట. దాంతో యూనిట్ మెంబర్స్ అతన్ని ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేస్తుంటారట. ఓ సందర్భంలో నవీన్ పొలిశెట్టి ఈ విషయాన్ని ఓపెన్గా చెప్పుకున్నాడు. సినిమాకి కావాల్సిన వర్క్ ఎవరి బాధ్యతగా ఆ యూనిట్ మెంబర్ చేస్తుంటాడు. అయినా ఈ వెంటపడి వేధిస్తే రావాల్సిన అవుట్పుట్ కూడా క్వాలిటీగా రాకుండా పోతుంది. పైగా ఒక డిపార్ట్మెంట్లో ఒకరితో మాట్లాడి మరొకరికి టచ్లోకి వెళ్తాడట ఈ హీరో. దీంతో తమ మీద నమ్మకం లేదా ఈయనకు అని ఫీల్ అవుతుంటారట సదరు టెక్నీషియన్స్. తనకు హిట్ పడాలని ఇంత గేమ్ ఆడాల్సిన పని లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. తొందరగా ఆలస్యానికి మొగుడు అనే సామెత ఒకటి ఉంది. అలా నవీన్ పొలిశెట్టి ఆతృతకు అడ్డంకిగా అతని పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో సినిమా షూటింగ్కి దూరమయ్యాడు. వాస్తవానికి అనగనగా ఒక రాజు సినిమా గతేడాది రిలీజ్ కావాలి. ఈ నెల 14న థియేటర్స్లోకి వస్తుంది. ఈ సినిమా డైరెక్షన్ కూడా తానే చేసుకున్నట్లు ఉన్నాడు. అందుకే మారి అనే ఒక డైరెక్టర్ పేరు పోస్టర్లో వేసిన అతనెవరో కూడా బయటకి రావడం లేదు. నవీన్ పొలిశెట్టి వ్యవహార శైలిలో నిర్మాత నాగవంశి కూడా విసిగిపోయినట్లు ఉన్నాడు. టీం మెంబర్స్తో అతనికి ఏం కావాలో చేయండబ్బా అని నాగవంశి అన్నాడని తెలుస్తుంది.